నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ సహకారంతో మహిళా శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహిళా సాధికారతపై ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు మహిళలు, విద్యార్థినిలు ఉద్దేశించి మాట్లాడుతూ ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులు నిర్వహిస్తున్నదని, ఉద్యోగ బాధ్యతలు మాత్రమే కాదని వారు చేసేది ఒక సామాజిక సేవ అని అన్నారు. సమాజంలో మీకు ఉన్నంత ఇంపార్టెన్స్ ఏ ఒక్కరికి కూడా లేదని భావిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ ఆశా వర్కర్ అనే పోస్ట్ కానీ, తర్వాత అంగన్వాడీ వర్కర్స్ పోస్ట్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉద్యోగం కానీ, ఉద్యోగమే కావచ్చు, దాని సామాజిక బాధ్యత కావచ్చు, మీ అందరినీ చూస్తుంటే మీరందరూ ఒక మదర్ తెరీసా కనబడుతున్నారు. దట్ ఈస్ అంటే ఒక గ్రామం అంటే అక్కడ ఉన్న ప్రతి ఇల్లు కూడా బాగున్నది అనుకోవచ్చు. ఇల్లు ఉండాలంటే, ఒక కుటుంబం బాగుంది అంటే అందులో స్త్రీ పాత్ర ప్రధానమైన పాత్ర అనేది నేను భావిస్తాను. ఎందుకంటే మా నాన్నగారు మా ఇంట్లో మన జైన్ ఫ్యామిలీ 15 మంది ఉంటే తను ఈజీని లీడర్. ఆయన చెప్పినదే వేదం. అంటే అందులో ఒక మహాశక్తి ఎవరికి బయట కనబడదు. ఒక ఇల్లు బాగుంటే ఆ ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. దేశానికి, మన భారతదేశానికి ప్రపంచంలో ఒక ఉన్నతమైన లీగల్ లిటరసీ కి వచ్చిన ఆనరబుల్ జస్టిస్ శ్రీ శ్రీనివాస్ రావు గారికి, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ డాక్టర్ వరప్రసాద్ గారికి, శ్రీమతి సింధు శర్మ ఎస్పీ కామారెడ్డి గారికి, ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్, ఆల్ జడ్జెస్, advocates, district welfare officer and his staff, ఇక్కడ వచ్చిన మహిళా సంఘాల సభ్యులకి, స్టూడెంట్స్లకి, ఆఫీషియల్స్లకి, మీడియా ఫ్రెండ్స్లకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ లిటరసీ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో ఉంటుంది. సో మీరు అందరూ తెలియాలి మీ రైట్స్ ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే గవర్నమెంట్ స్కీమ్స్, మహిళా అభివృద్ధి కోసం గవర్నమెంట్ స్కీమ్స్ హ్యావ్ బీన్ ఎనెక్టెడ్. ముఖ్యంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వడానికి ఎస్ఎస్జి గ్రూప్స్ కోసం మహిళా శక్తి ప్రోగ్రామ్ ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది. దాని కింద 14 ఇనిషియేటివ్స్ ఉన్నాయి. మైక్రో ఎంటర్ప్రైజెస్, మిల్క్ యానిమల్స్, పౌల్ట్రీ, రకరకాలుగా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అన్ని
అన్ని విషయాల్లో కూడా చట్టం మహిళల పక్షాన ఉంది. అంతేకాకుండా చాలా కఠినమైన శిక్షలు నిర్దేశించబడ్డాయి ఇటువంటి పనులు చేసే వాళ్ళకి. అండ్ మీరు ముఖ్యంగా అమ్మాయిలలో మహిళల్లో మేము కనుక వెళ్ళి ఫిర్యాదు చేస్తే మా పేరు బయట తెలిస్తే మా పరువు పోతుంది, మా ఫోటో బయటకు వస్తే అందరూ మమ్మల్ని ఏమంటారు ఊళ్ళో అని. సో ఈ లీగల్ లిటరసీ, లీగల్ అవేర్నెస్ క్యాంప్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఎటువంటి లైంగిక వేధింపులకి సంబంధించి అయినా మీరు ఫిర్యాదు ఇచ్చినట్లయితే మీ పేరు, ఊరు, ఫోటోగ్రాఫ్, మీకు సంబంధించి ఎటువంటి ఐడెంటిటీ కానీ మీడియాకి ఇతరులకి తెలుపబడదు. అండ్ జనరల్గా అందరు కొత్త వాళ్ళతోటి మనము వాస్తవం ఏం జరిగింది చెప్పడానికి మహిళలు కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి చట్టంలోనే ఉంది, మీ స్టేట్మెంట్ అన్నది ఒక మహిళా అధికారి ద్వారా మాత్రమే రికార్డ్ చేయబడుతుంది అని చెప్పి. మనం గత కొన్ని సంవత్సరాలలో చాలా మార్పు చూస్తున్నాము. మహిళలు, ముఖ్యంగా మైనర్ గర్ల్స్ ధైర్యంగా పోలీస్ స్టేషన్స్కి వస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. కళా బృందం, షీ టీమ్స్, భరోసా సెంటర్స్కి అప్రోచ్ అవుతున్నారు. ప్రతి స్కూల్లో, కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ మీద ఆర్టికల్స్ చేస్తున్నారు. అట్లాగే గవర్నమెంట్ కూడా డ్వాక్రా ఆడి స్వయం సంఘాలని